శ్రీ పార్వతీ పరమేశ్వరి దేవాలయం మెట్ల దారిలో వెళ్తుంటే ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము. ఇలా దారింట వస్తుంటే ఇక్కడ ఒక గణపతి విగ్రహం ఉంటుంది. అయితే ఈ విగ్రహము మా ఊర్లో ఇల్లు కడదామని చెప్పి పునాదులు తీస్తుంటే ఆ పునాదుల్లో దొరికింది. ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది. ఇక్కడ అన్నదాన సత్రం, ఇక్కడ వేప చెట్టు కింద నాగదేవత, కోనేరులో శివాలయం, కింద కోనేరులో మహాదేవుని విగ్రహం. అయితే ఇలా ముందుకు వస్తుంటే ఇక్కడ ఎంట్రన్స్లో నాగదేవతల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఇదిగో నాగదేవత విగ్రహము, ఈ ఇంకో పక్క నాగదేవత విగ్రహమే. ఇక్కడ అగ్నిగుండం, ఈ పక్కన నాగదేవత విగ్రహం. ఇదే మెట్లపై నుంచి వెళ్ళే ముఖద్వారము. ఇలా మెట్లకు ఎంట్రన్స్లో పెద్ద కడప అని అంటారు, మాలమెట్టు కూడా అని అంటారు. అయితే ఇరువైపులా ఇలా దేవతల విగ్రహాలు ఉంటాయి, స్వాగత విగ్రహాలు కూడా అనొచ్చు. ఇలా మెట్లపై నుంచి వెళ్తుంటే ఈ మెట్లు 100 మెట్లుంటాయి. ఇలా మెట్లు నడిచి వస్తుంటే ఇక్కడ ఒక రాతతో ఒకటి మెట్టు ఉంటుంది. అయితే ఈ రాయి ఇక్కడ ఉండే, ఈ మెట్లు పునర్నిర్మాణం చేసేటప్పుడు ఎందుకో మరి తీసి ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇలా నడిచి వస్తుంటే ఇదిగో ఇక్కడ బయలువీరభద్ర స్వామి విగ్రహం ఉంటుంది. అయితే ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడు అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్క పెద్ద పెద్ద దేవస్థానాలకు క్షేత్రపాలకుడు ఉంటాడు. శ్రీశైలం అటువంటి దేవస్థానానికి కూడా బయలువీరభద్ర స్వామి అని క్షేత్రపాలకుడు ఉంటాడు. అయితే ఈ ఎల్లకొండలో కూడా ఇక్కడ క్షేత్రపాలకుడు ఉన్నాడు. అయితే ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా క్షేత్రపాలకుని దర్శనం చేసుకోవాలి. ఎక్కడ వెళ్ళినా కూడా క్షేత్రపాలకుడు ఉన్నటువంటి దేవాలయాలు మీకు. అయితే ఇలా వెళ్తుంటే శివాలయము, ఇలా పైకి వస్తే ఇక్కడ నందీశ్వరుడు, ఇదే అవి ఇంకా కొండపై నుంచి వెహికల్ వచ్చేలకు కింది దిగే మెట్లు. ఇదే శివాలయము.